నా పేరు కేశవ. సో, నేను ఇవాళ మీకు ఒక కోర్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అది లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ కోర్స్. సో, యాక్చువల్‌గా ఈ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ కోర్స్ ఏంటంటే, ఇట్స్ లైక్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. మనకి తెలుసుగా అప్పుడు విండోస్ ఎట్లా ఆపరేటింగ్ సిస్టమ్, అట్లా లైనక్స్ కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. అంటే ఒక ఓఎస్ అనమాట. ఓకే. సో, నేను బేసిక్‌గా ఇప్పుడు ఈ కోర్స్ కనుక మీరు నేర్చుకుంటే, ఈ వీడియో కనుక నేర్చుకుంటే, సో ఇట్లాంటి జాబ్స్ వస్తాయి. ఫస్ట్ మనం ఎందుకోసం నేర్చుకుంటాం కూడా తెలియాలి కదా. సో ఫస్ట్ మనకి ఎట్లాంటి జాబ్స్ వస్తాయంటే సిస్టమ్, ఓకే, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఓకే, అట్లానే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, అట్లానే లైనక్స్ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్. కరెంట్లీ నా రోల్ ఇదేనండి. సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్. అండ్ కమింగ్ టు వన్ మోర్ థింగ్, లైక్ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ కూడా మీరు చేయొచ్చు. సో బేసికల్లీ ఇట్లా మీరు ఒకవేళ మీరు ఈ కోర్స్ ఏదైతే కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఎట్లాంటి జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో నేను కూడా నా ఎర్లియర్ స్టేజ్లో ఎట్లానే నేను అప్లై చేశాను. సో ఐ గాట్ ఎ జాబ్ అనమాట. సో బేసికల్లీ సింపుల్గా అసలు వాట్ ఈస్ లైనక్స్ అనుకున్నాం. అసలు వాట్ ఈస్ లైనక్స్? ఓకే, ఇట్ ఈస్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ రిక్వైర్మెంట్. అంటే ఎట్లా అంటే నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇది ఏం చేస్తుంది, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ వర్క్ని చేయడం కోసమే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఆ వెనకాల ఏదైతే హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయో అవి యూజ్ చేసుకుని మనకి అప్లికేషన్స్ అనేవి తయారు చే మనకి అప్లికేషన్స్ అనేవి రన్ చేస్తుంది అనమాట. ఇట్స్ డిపెండ్స్ అపాన్ అవర్ నీడ్స్ అనమాట. సరే, ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లైనక్స్ అని తెలిసింది, బట్ వై వీ షుడ్ లెర్న్ లైనక్స్ అనమాట. ఓకే. అసలు లైనక్స్ మనం ఎందుకు నేర్చుకోవాలంటే వై వీ హ్యావ్ టు లెర్న్ లైనక్స్. ఎందుకు మనం నేర్చుకోవాలనుకుంటున్నాం అంటే ఓపెన్ సోర్స్ అండి. ఎందుకంటే అండి ఇది ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఎవరో ఒక లైనస్ టోర్వాల్డ్స్ అనే మహానుభావుడు దీన్ని ఓపెన్ సోర్స్ చేశాడు. బికాస్ ఇట్ ఈస్ డెవలప్డ్ ఫ్రమ్ యూనిక్స్. ఓకే. Unix also, it's a kind of operating system, but it is developed from Unix. Okay. And coming to one more thing, it is more secure and stable. We have to know that it is more secure and more stable because తెలుసు కదండి ఓపెన్ సోర్స్ అంటే ఈ కంట్రీ అని కాదు, వేరే కంట్రీ అట్లా చాలా కంట్రీస్లో ఉన్న ఈ యూజర్స్ ఎవరు ఉంటారు వాళ్ళు ఈ కోడ్ని యూజ్ చేసుకుని ఆ సోర్స్ కోడ్ని డెవలప్ చేసుకుంటా, దాంట్లో బగ్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటా ఒక ఒక కైండ్ ఆఫ్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారనమాట. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంత సేఫ్ అనమాట. ఓకే. అట్లనే మోస్ట్ స్టేబుల్, మోస్ట్ సెక్యూర్, ఓపెన్ సోర్స్, ఇంకా వ్యాస్ట్ నెట్వర్క్ సపోర్ట్ చెప్పాను కదండి. ఆర్ఎస్ గ్లోబల్ వ్యాస్ట్ గ్లోబల్ సపోర్ట్. మీరు ఏదైనా సరే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు కనుక ఎక్కడైనా ల్యాగింగ్లో ఉంటే కనుక మీకు పోవడం సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది యూజ్ చేస్తారు కాబట్టి. అట్లని మల్టీ యూజర్
multi output. Okay, and also both GUI and CMD command line based access. సో ఇక్కడ మల్టీ యూజర్ మల్టీ అవుట్పుట్ ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన విండోస్ తీసుకుంటే కనుక ఒక్కసారి ఒక్క యూజర్ మాత్రమే యూజ్ చేయగలడు. సో లైనక్స్ అట్లా కాదు, మీరు ఎంతమంది అయినా ఒకేసారి లాగిన్ ఇచ్చి మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో అది దానికి ఉన్న దీనికి ఉన్న తేడా. సో దట్ ఈస్ వై ఇస్ మోస్ట్ పాపులర్ అనమాట. సో ఎనీ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ ఇక్కడ ఇష్యూ వచ్చినా కానీ గమ్ముని ఏదైనా ప్రాజెక్ట్లో ఏదైనా సపోర్ట్ కావాలన్నా ఏదైనా సరే మనకి అప్పటికప్పుడు ఇంకొకరికి లాగిన్ అయ్యి మన టీమ్ లీడ్ కానీ మన కొలీగ్ కానీ సేమ్ అదే ప్రాజెక్ట్లో సేమ్ అదే అప్లికేషన్ ట్రబుల్ షూట్ చేయడానికి అట్లా రావచ్చు అనమాట. సో అందుకు ఇది మోస్ట్ పాపులర్ అనమాట. ఇంకొకటి ఇది ప్రొడక్షన్ ఓరియంటెడ్ అంటే మనం విండోస్ చూసుకుంటే అది యూజర్ ఫ్రెండ్లీ, అన్ని అప్లికేషన్స్ అన్నీ కనిపిస్తాయి. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే కళ్ళ ముందు అన్నీ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా. అది లైనక్స్ అట్లా కాదు, అదంతా కమాండ్ లైన్ బేస్డ్ అనమాట. అంతా మనం కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో మనం ఉండే కొద్ది చూడొచ్చు ఇది ఏంటనేది. సో బోత్ జిఏ అండ్ కమాండ్ లైన్ బేస్డ్ యాక్సెస్. సో అట్లా జరిగింది. ఇక్కడ మెయిన్ లైనక్స్లో మెయిన్ ఏంటంటే మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే is kernel. Kernel is a software component where it takes care of user requests to be executed by utilizing resources like hardware and RAM, ఎక్సెట్రా. ఓకే, మీకు అర్థమవుతుందండి. అంటే ఇది ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాపీ చేయమంటాం ఒక ఫైల్ని, డిలీట్ చేయమంటాం, అట్లానే ఏదైనా ఫైల్ని ఎడిట్ చేయమంటాం, ఇట్లా చేయమని మనం చెప్తాం కమాండ్స్. బట్ బ్యాక్గ్రౌండ్ కెర్నల్ అనేది చేస్తుంది అన్నమాట. ఆపరేటింగ్ సిస్టమ్కి ఈ హార్డ్వేర్ వాటికి ఒక మీడియేటర్గా ఉంటుంది, ఇది దగ్గరుండి చేస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఏ హార్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ పేర్ కెర్నల్ అంటే. అర్థమైందండి? సో అట్లనే మనకి ఆపరేటింగ్ సిస్టంలో ఖచ్చితంగా ఫైల్ హైరార్కీ తెలియాలండి మనకి. ఎందుకంటే ఫైల్ హైరార్కీ ఏంటంటే ఒక ఆపరేటింగ్ సిస్టంలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి విండోస్లో సి డ్రైవ్ ఉంటుంది. ఆ సి డ్రైవ్లో అప్లికేషన్స్ ఉంటాయి, అట్లనే ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఫైల్స్ ఉంటాయి. అవి సపరేట్ ఫోల్డర్ అది దాచుకుంటుంది అన్నమాట. సి డ్రైవ్కి సపరేట్ సింబల్ ఉంటుంది, మీరు ఇప్పుడు గమనిస్తే. సో దాన్ని మనం టచ్ చేయకూడదు, ఎందుకంటే టచ్ చేస్తే అది స్టార్ట్ అవ్వదు అనమాట, మళ్ళీ బూట్ అవ్వదు, ఆపరేటింగ్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. సో అట్లనే ఈ లైనక్స్లో ఫైల్ హైరార్కీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫైల్ స్ట్రక్చర్ హైరార్కీ. ఓకే, మీరు భయపడకండి స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే. సో ఫైల్ హైర్ స్ట్రక్చర్ ఏంటంటే వేర్ we can understand the file structure, the Linux operating system. ఫర్ ఎగ్జాంపుల్ ఏముంటాయి నేను చెప్పాను కూడా మీకు.
మనకు ఖచ్చితంగా హియర్ మెయిన్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ఫైల్ అనమాట లైనక్స్లో. ఏదైనా సరే ఫైల్ అదేంటంటే అది మ్యూజిక్ అయినా ఒక ఫైల్ అయినా ఒక వీడియో అయినా ఎవ్రీథింగ్ ఈజ్ టేకింగ్ యాజ్ ఏ ఫైల్ అనమాట. ఇక్కడ ఏంటంటే మెయిన్లీ డైరెక్టరీ అనే ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం ఒక పదవి. డైరెక్టరీ ఈజ్ ఈక్వల్ టు ఫోల్డర్ అనమాట. ఓకే, ఇన్ లైనక్స్ ఇట్ ఈస్ ఫోల్డర్, బట్ ఇన్ విండో ఇన్ లైనక్స్ ఇట్ ఈస్ ఫోల్డర్. వేర్ కాల్ ఇట్ యాజ్ అ డైరెక్టరీ, బట్ ఇన్ విండోస్ ఇట్ ఈస్ ఫోల్డర్ ఓన్లీ. ఓకే, సో అట్లా మనకి ఏమేమి డైరెక్టరీస్ ఉంటాయంటే మెయిన్గా ఫైల్ స్ట్రక్చర్లో హోమ్ ఉంటుందండి. ఓకే, అట్లా హోమ్ ఉంటుంది. ఇక్కడ హోమ్లో ఏంటుంటాయంటే మీకు చెప్తా, మీకు చూపిస్తాను నెక్స్ట్ ప్రాక్టికల్గా చూపిస్తా. వేర్ వీ కెన్ ఫైండ్ వేర్ వీ కెన్ ఫైండ్ ద యూజర్స్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకి సర్ఫ్ ప్యాకెట్ కావాలండి, లేదంటే ఇప్పుడు ఏదో ఒక సాల్ట్ కావాలి. మీరు నిమిషోడ చేసుకున్నారు మధ్యాహ్నం, ఆ నిమిషోడ చేసుకోవాలని చెప్పి సాల్ట్ కోసం మీరు కిచెన్లోకి వెళ్తారా, లేదంటే మీ బెడ్రూమ్లోకి వెళ్తారా? నేనైతే కిచెన్లోకి వెళ్తాను, ఎందుకంటే అది కిచెన్లోనే ఉంటుంది. అట్లనే మీరు ఏదైనా ఒక యూజర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, యూజర్ లేదా ఫైల్ కాపీ చేసుకుందాం అనుకుంటున్నారు, యూజర్ అనే డైరెక్టరీలో ఫైల్ ఉందో లేదో చెక్ చేసుకుందాం అనుకుంటున్నారు, అప్పుడు ఏం చేస్తారు? డైరెక్ట్ హోమ్లోకి వెళ్తారు. సో దట్ ఈస్ హౌ ద లైనక్స్ ఈస్ బిల్డ్ అనమాట. ఏది ఎక్కడెక్కడ ఉండాలో తెలుసుకోవడం కోసం ఈ డైరెక్టరీస్ మనకు ఒక మినిమం ఐడియా ఉండాలి. వేర్ వీ కెన్ ఫైండ్ ద యూజర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా. ఓకే, ఇంకా ఈటీసీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వేర్ వీ కెన్ ఫైండ్ ద కాన్ఫిగరేషన్స్. ఓకే, ఫైండ్ ద కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ద అప్లికేషన్స్. సో మీరు ఏదైనా ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తారు, దాంట్లో ఏదో ఇష్యూ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ అది రన్ అవ్వడం లేదు, ఏదో జరుగుతుంది. సో దాని కాన్ఫిగరేషన్ ఎడిట్ చేయొచ్చు. సో దాని వెర్షన్ కానీ, ఓకేనా, దాని ఫైల్స్ ఎక్కడ ఉన్నాయండి, మొత్తం బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది మీకు, దాని ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట అది అప్లికేషన్. సో దాన్ని మీరు ఈ ఈటీసీ ఫైల్లోకి వెళ్ళి ఎడిట్ చేయొచ్చు. సో అట్లనే మనకి వేర్ వేర్ కూడా ఇంపార్టెంట్ అండి. వేర్ డైరెక్టరీ అంటే వేర్ వీ కెన్, ఇక్కడ ఇందులోనే ఉంది, వేర్ వీ కెన్ ఫైండ్ వేరియబుల్ డేటా. ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ ఇక్కడ లాగ్స్ ఉంటాయండి. ఓకే, లాగ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టంలో ఒకళ్ళు లాగిన్ అయ్యారు, ఆర్ ఈ సిస్టంలో ఒక యూజర్ని క్రియేట్ చేశారు, ఒక యూజర్ని డిలీట్ చేశారు. ఆ ఎవరు డిలీట్ చేశారో తెలియదు, కానీ ఇక్కడ వేర్ అనే లాగ్స్లో ఉంటాయి అన్నమాట. వేర్ ఫోల్డర్లో లాగ్స్ ఫోల్డర్లో ఉంటాయి అన్నమాట. సో ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంటుంది. సో దానికోసం మనం తెలుసుకోవాలి అంతా. వేర్ డైరెక్టరీ అంటే అంత ఇంట్లో ఉంటుంది. అట్లానే టెంప్ ఏంటంటే వేర్ వీ కెన్ ఫైండ్ టెంపరరీ డేటా. టెంపరరీ డేటా విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఆఫ్టర్ రీబూట్. సరేనండి, ఇక్కడ ఏదైతే ఉంటుందో అక్కడ ఒకసారి రీబూట్ అయిన తర్వాత కనిపించదు అనమాట. సో అట్లాంటివి ఉంటాయి. సో ఇట్లా ఇంకా మనకి ఏముంటుందంటే ఎంఎన్టీ ఉంటుంది, ఎంఎన్టీ డేటా ఉంటుంది, ఇంకా ప్రాక్ ఉంటుంది, ప్రాసెస్ సంబంధించిన ఏమేమి ప్రాసెస్ నడుస్తుంది అవి ఉంటుంది, ఇంకా ఫైండ్ టైర్ టెంపో, ఇంకా వేర్ ఉంది, ఈటీసీ ఉంది, హోమ్ ఉంది, ఇంకా మౌంట్ ఉంది, ప్రాక్ ఉంది. ఇట్లా ఇంకేముంటాయంటే చాలా ఉంటాయి. సో అవన్నీ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, కాబట్టి ఫస్ట్ మనం మెయిన్ 4 ఇంపార్టెంట్ చెప్పాను. సో దాన్ని బట్టి మనం దేనికోసం అయితే వాడుతున్నామో దానికోసం. ఓకేనా, ఇంకా
డెవ్ కూడా ఉంటుంది. ఓకే. ఈ డెవ్ ఏంటంటే ఒక మీరు ఏదైనా డిస్క్ సంబంధించింది కానీ ఏదైనా అంటే డిస్క్ ఒక డ్రైవ్ సంబంధించింది దీంట్లో ఉంటుంది అన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రాక్ అంటే వాటితో ప్రాసెసర్ రన్నింగ్ అనమాట. అట్లానే బిన్ ఉంటుంది. బిన్ అంటే బైనరీస్ అనమాట. ఒక అప్లికేషన్ సంబంధించిన బైనరీస్ అన్ని బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంటాయి. సో అన్ని దానికోసం ఉంటుంది. మౌంట్ అంటే ఏదైనా ఒక డిస్క్ని మీరు అటాచ్ చేసిన తర్వాత అది ఎందుకు అటాచ్ చేస్తాం, దాని పేరేంటి, దాని రూట్ కాస్ ఏంటి అన్నీ కూడా మౌంట్లో మనం భద్రపరుస్తాం. ఎప్పుడైతే మళ్ళీ సిస్టమ్ రీస్టార్ట్ అయిందో అప్పుడు అందులో చదువుకుని వస్తుంది అనమాట రూట్ అనేది, ఈ కెర్నల్ అనేది. సో అట్లా. సో నెక్స్ట్ మీకు చూపిస్తాను ఈ కమాండ్ లైన్ అంటే ఏంటి, ఈ లైనెక్స్ ఇదంతా చూపిస్తాను. సో ఫస్ట్ మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇవన్నీ కూడా ఇందులో ఏముంటాయి అంతా సో ముగించి మనం ఈరోజు ఈ క్లాస్ చాలా తక్కువ టైంలో ఇంకా మనం ముగించి నెక్స్ట్ క్లాస్ నుంచి మనం నెట్వర్కింగ్ బేసిక్స్ అట్లనే వర్చువలైజేషన్ బేసిక్స్ ఇంకా ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనే రోల్కి ఏమైతే కావాలో అన్నీ కూడా మనం ఇక్కడ కవర్ చేద్దాం మ్యాక్సిమం. ఓకేనా? సరే, నేను కొంచెం టైం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇదండి. ఇది స్లోగా ఉంది, రీస్టార్ట్ చేద్దాం. ఓకే, జనరల్గా ఇదేంటంటే VMware అంటారు అనమాట. వర్క్ స్టేషన్ అంటే హైపర్వైజర్ టూల్ అంటారు. ఇక్కడ మనకి వర్చువలైజేషన్ అంటే ఏం లేదు, ఇంటర్నల్గా ఏదైతే ఎక్స్ట్రా స్టోరేజ్ ఏదైతే ఉంటుందో అంటే రిసోర్సెస్ లైక్ ర్యామ్ హార్డ్ డిస్క్ దాన్ని యూజ్ చేసుకుని మనం ఇట్లాంటి వర్చువల్ మిషన్ క్రియేట్ చేయొచ్చు. దీనివల్ల మనకు చాలా కాస్ట్ బెనిఫిట్. ఎందుకంటే సపరేట్గా ఇంకొక లైనెక్స్ రన్ చేయడం కోసం ఇంకో ల్యాప్టాప్ అవసరం లేదు, డైరెక్ట్ ఇందులోనే మనం రన్ చేసేయచ్చు. సో ఆ విధంగా మనకు మనీ కలిసి వస్తుంది, ఇంకా టైం కూడా కలిసి వస్తుంది, ఇంకా మనం క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. అట్లా అనమాట, దానికోసం మనం అట్లా వాడతాం. ఓకే. ఇంకా ఎట్లా మనం ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను. లాగిన్ అవ్వగానే మీకు ఫైల్ సిస్టమ్ హైరార్కీ చూపిస్తాను. మీకు చెప్పాను ఇక్కడ రూట్ చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మెయిన్ మనకి రూట్ అండి. మెయిన్ రూట్ అండి. రూట్ ఈజ్ నథింగ్ బట్ సూపర్ యూజర్ అన్నమాట. సూపర్ యూజర్ who have admin privileges. ఓకే, అట్లా ఉంటుంది. అంటే ఆయనకి అన్ని శక్తులు ఉంటాయి. అంటే ఆయన ఏమైనా డిలీట్ చేయగలడు, క్రియేట్ చేయగలడు అట్లా. సో ఇదంతా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇది ఒక ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట, లైనెక్స్ ఇది. సో మనకి ఇది ఇన్స్టాలేషన్ అంతా నేను చూపిస్తాను. ఫస్ట్ ఫైల్ సిస్టమ్ హైరార్కీ చెప్తాను మీకు. సో ఇప్పుడు క్యాష్ అని నార్మల్ యూజర్ ఉన్నాడు. సో నేను ఇక్కడి నుంచి వెళ్తా, ఇక్కడి నుంచి ఫైల్ హైరార్కీ చూస్తా. ఓకే, చూడండి ఇక్కడ ఏమున్నాయి. బిన్ అనేది ఉంది. బిన్ మనం చెప్పుకోలేదు, హోమ్ చెప్పుకున్నాం, మౌంట్ గురించి చెప్పుకున్నాం, ప్రాక్ గురించి చెప్పుకున్నాం. ఇంకా యూజర్స్ ఇది హోమ్లోనే ఉంటారు యూజర్స్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. యూజర్స్ డేటా ఇందులో ఉంటుంది. ఓకేనా? వేర్ గురించి చెప్పుకున్నాం. ఇంకా టెంప్ గురించి కూడా చెప్పుకున్నాం. రీబూట్ అయిన తర్వాత అందులో ఏముండవు అనమాట. సో ఈటీసీ గురించి చెప్పుకున్నాం. డెవ్. ఓకే, అట్లా 4-5 మెయిన్ మీకు ఒక ఐడియా ఉండాలన్నమాట. ఇవన్నీ లోన్కి వెళ్ళి వస్తే మీకు అర్థమవుతుంది అందులో ఏమున్నాయో. సో నేను ఒకసారి ఏం చేస్తున్నానంటే సిడి హోమ్లోకి వెళ్ళి చూస్తున్నాను ఎవరెవరు ఉన్నారో తెలుస్తుంది కదా. చూడండి ఏమున్నారు ఇక్కడ, నలుగురు ఉన్నారన్నమాట. కేశవ, నాన్న టూ అండ్ సూపర్ కేశవ నాన్నలు. సో ఇట్లా ఎవరైనా మీకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి ఇట్లా లేదు. నేను ఒకసారి బ్యాక్ వచ్చేసి హోమ్లో యూజర్గా నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఈటీసీలో ఏమన్నా చూడాలనుకుంటున్నా, అప్పుడు ఏం చేయాలి? సిడి ఈటీసీలోకి వెళ్తాను. ఇవన్నీ మీకు తర్వాత చెప్తాను. ఎల్ఎస్ చూడండి, ఇవన్నీ కూడా కాన్ఫిగర్ ఇస్తారు అనమాట. ఓకే, అప్డేట్ మేనేజర్ అని ఒక అప్లికేషన్, టెర్మినల్ ఇన్ఫో, సూడోస్, ఇదంతా కాన్ఫిగరేషన్స్ అనమాట. సో అట్లా ఇలా ఏమైనా చేంజెస్ చేయాలంటే ఇట్లా చూడొచ్చు. అట్లా మీకు ఇంకా ఏం చెప్పాను, సిడి స్పేస్ ఎల్ఎస్.
చూడండి, లైబ్రరీ, హోము, డెవ్, ఈటీసీ, బూట్ ఏంటంటే ఎప్పుడైతే మీ సిస్టమ్ రన్ అవుతుందో కొత్తగా, అంటే మీరు పవర్ ఆన్ చేసిన తర్వాత ఈ లైటింగ్ ఎట్లా వస్తుందో డిస్ప్లేలో, అప్పటి వరకు ఏం జరుగుతుందంతా బూట్లో ఉంటుంది అన్నమాట. ఓకే, ఎయిర్లెస్. చూడండి, ఇవన్నీ దీనికి సంబంధించిన లాగ్స్ అనమాట. ఇందులో ఉంటాయి కాన్ఫిగరేషన్స్ అంతా. ఇవి మనం ఏం డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, సో ఇక్కడితో నేను ముగిస్తున్నాను. సో రేపటి క్లాస్లో మనం దీన్ని ఫర్దర్గా యూజర్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, పాస్వర్డ్ ఎట్లా అప్లై చేయాలి, పాస్వర్డ్ ఎట్లా మార్చాలి, పాస్వర్డ్స్ ఎక్కడ ఉంటాయి, యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది, ఏంటి, ఇవన్నీ మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఈ వర్చువల్ మిషన్ అంటే ఏంటి, ఈ VMware అంటే ఏంటి, మామూలుగా మొత్తం డెప్త్గా చెప్పుకుందాం, పైన చెప్పుకుందాం మొత్తం. నేను చాలా ఈజీగా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. స్టే ట్యూనింగ్. దిస్